నమస్తే అండి. మనం రోడ్ ఎక్కితే ప్యాసింజర్స్ కంటే ఆటోలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ ఆటో సోదరుల కష్టాలు ఎలా ఉన్నాయంటే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడతాయి అన్నట్లు ఉంది. పాపం వీళ్ళు రోజు సంపాదించే సంపాదన ఏమో కానీ మామూలుగానే రాదు. అది కిస్తీలని, ఈఎంఐలని, ఇంట్లో ఖర్చులని, ఆటో బాడీ మెయింటెనెన్స్ అని రకరకాల ఖర్చులతో డబ్బులన్నీ దానికి అయిపోతాయి. ఇక వెనకేసుకునేది ఎప్పుడు? సో ఏ ఆటో సోదరుడైనా ఆటో మీద వచ్చిన డబ్బులు కాస్త మిగిలించుకోవాలనుకుంటారు. దానికి ఈఎంఐలు కానీ లేదంటే ఆటో పెట్టేటువంటి ఈ ఫ్యూయల్ ఖర్చు కానీ ఇవన్నీ తగ్గాలని చూసుకుంటాడు. సో ఇటువంటి వాటిని బ్రేక్ చేసే విధంగా, ఈ సమస్యలన్నీ క్లియర్ చేసే విధంగా ఇండియాలో నడుస్తున్నటువంటి నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ మధ్య ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వచ్చాయి. ఎలక్ట్రిక్ ఆటోస్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆటో డ్రైవర్లు నడుపుతున్నారు. ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చిన తర్వాత వీళ్ళ జీవితాల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా తెలుసుకుందాం పదండి. బాబాయ్, ఎప్పటి నుంచి తోలుతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్? ఇది 5 నెలల నుంచి. 5 నెలల నుంచి దీనికి ఏమైనా సమస్యలు వచ్చినాయా? ఏమవ్వాల? ఎంత పెట్టి కొన్నారు? 40,000 డౌన్ పేమెంట్ కంటే 4 లక్షలు ఫైనాన్స్. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈఎంఐ. బాబాయ్, ఇప్పుడు గతంలో చూసుకుంటే పెద్దగా వచ్చింది తక్కువే, సంపాదించేది తక్కువే. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చాయి. ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా ఉంది రూరల్ ఏరియాలో. ఏంటి బాబాయ్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చాక తక్కువ ఖర్చు తగ్గిందా? ఫ్రీ బస్సులు వచ్చినాక ఈ ఆటో తీసుకోబట్టి నేను గట్టిన అవుతున్నారు. ఏంటంటే 400 డీజిల్ కొట్టించాలా, 400 అద్దె కట్టాలా, ఆ ఖర్చులు 100 రూపాయలు ఉంటాయి. ఇవన్నీ ఫోన్లు మిగలాలంటే డీజిల్ కోళ్ళ మీద కష్టం. నేను ఆలోచించి బండి తీసుకున్నాను. బాబాయ్, ఇప్పుడు దీనికి నైట్ ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడుతున్నారు? 4 గంటలు పెడుతున్నారు. అంటే యూనిట్ 5 రూపాయలు వేసుకున్నా ఒక 50 రూపాయలు ఖర్చు అవుద్ది. 2400 మంత్లీ. ఏది ఎలక్ట్రిక్ ఆటోకి. సో నెలకి 2400కి ఒక రోజులో ఒక ఎలక్ట్రిక్ 80 రూపాయలు. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? 200 కిలోమీటర్స్. అంటే 80 రూపాయల ఖర్చుతో 200 కిలోమీటర్లు తిరగచ్చు. అది కూడా ఇంట్లో. ఇప్పుడు మనకి యూనిట్ 5 రూపీస్ ఎంత ఉంది, ఇంకా ఓపెన్ అవ్వాలి. బాబా, ఇప్పుడు మీరు ఇది 4,40,000 రూపాయలు అని కొన్నారు. ఈ 4,40,000 రూపాయలు కిస్తీల రూపంగా కట్టుకుంటే ఈ ఆటో నడిపి ఎంత కాలంలో సంపాదిస్తారు? 4 సంవత్సరాలు పెట్టారండి. 13,300 డైలీ 12-13 ఇంటికి వెళ్ళిపోతాను. అంటే సంవత్సరంలో రిటర్న్స్ వచ్చేస్తాయి. సంవత్సరంన్నర, సంవత్సరం, 2 సంవత్సరాలు, గట్టిగా 2 సంవత్సరాల్లో ఆటో కొన్న ఖర్చులన్నీ వచ్చేస్తాయి. సార్ బాబాయ్, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది? ఏం లేదు, కరెంట్ ఛార్జింగ్ పెట్టుకుని బయటికి రావడం. బాబాయ్, మనకి ఆటో సోదరులకు కావాల్సింది ముఖ్యంగా మైలేజ్. అదే 200 గ్యారెంటీ వస్తుంది. బండి ఎక్కి చూసుకోమన్నా చూసుకోవచ్చు. 200 గ్యారంటీగా చూపిస్తా, లేదంటే మొత్తం రీడింగ్ చేసుకొచ్చా క్యాల్కులేట్ చేసి చూపించచ్చు. ఇప్పుడు ఇది స్ట్రీమ్ A85 అంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ పట్టే ఆటో. 10 మంది పడతారు. 10 మంది ఎక్కినప్పుడు మీకు 200 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ ఓవరాల్ గా మీకు 5 నెలల నుంచి? సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వీళ్ళు 4,40,000 రూపాయలు అని చెప్తున్నారు. ఈ 4,40,000 రూపాయలు వీళ్ళు సంవత్సరం 2 సంవత్సరాల్లోనే రికవర్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆటో సోదరులు ఎంత కష్టపడుతున్నారంటే ఆటోకి పెట్టుకోవడానికే డబ్బులు సరిపోవట్లేదు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాక కాస్త ఉపశమనం కలిగిందని చెప్పేసి ఆటో సోదరులు చెప్తున్నారు. ఒకసారి షోరూంలోకి వెళ్ళి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, వీళ్ళు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏంటనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. సో ఇప్పుడు మనం గుంటూరు ఆటో నగర్లో ఉన్నటువంటి RSS లాజిస్టిక్స్ OSM ఒమేగా సీకీ మొబిలిటీ ఆటో, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఇవి మనకి పూణే నుంచి తయారై ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడే ఈ మధ్య కాలంలో ఆటో సోదరులందరూ ఆటోలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్లే షిఫ్ట్ అవుతున్నారు. అసలు ఈ ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అసలు ఏమి ఆఫర్స్ ఉన్నాయి, దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మైలేజ్ ఎలా ఇస్తుంది, దీనికి అయ్యే మెయింటెనెన్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మనం గుంటూరు ఆటో నగర్లో ఉన్న RSS లాజిస్టిక్స్ లోకి అయితే వచ్చాము. ఒకసారి ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ 3 టైప్స్ ఉన్నాయి. బాడిగ వెహికల్, మనం బాడిగా అంటాం, పెద్ద పెద్ద బస్తాలు అవి వేసుకొని తీసుకెళ్తుంటారు. ఇవి రూరల్ ఆటోస్, రూరల్లో ఎక్కువ మంది ప్యాసింజర్స్ని వేసుకొని తిరుగుతుంటారు. ఇంకోటి సిటీలో తిరిగాయి, మీకు తెలిసిందే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ అని చెప్పాలి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ బాగున్నాయి. ఆటో సోదరులందరూ కూడా ఇప్పుడు ఇవి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకసారి ఈ ఆటోకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంది, ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి టెక్నాలజీ ఏం వాడారు ఏంటనేది ఒకసారి
మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా అండి. సార్ ఇది మైలేజ్ ఎంత వస్తుంది సార్? మైలేజ్ వచ్చేళ్ళకి మనకి కంపెనీ వాళ్ళు 250 కిలోమీటర్ రేంజ్ ఇచ్చారు. మనకి కస్టమర్ అంటే మన ఆటో డ్రైవర్ చెప్పే వే అయితే 200 చెప్పారు, 200 210 వరకు వచ్చిందండి. అది కూడా మామూలు కాదండి, వెయిట్ లో ఉన్నప్పుడు, మనకి కస్టమర్లు ఎక్కించుకున్నప్పుడు ఆ విధంగా వచ్చింది. అంటే ఒక 10 మంది, ఇప్పుడు దీంట్లో 10 మంది ప్యాసింజర్స్ పడతారు సార్. ఈజీగా 10 మంది అంటే ఒక 1000 కేజీ, 1 టన్ వెయిటేజ్, 1 టన్ 1 టన్ వెయిటేజ్ మీద కూడా మనకి 200 నుంచి 210 దాకా మన కిలోమీటర్ రేంజ్. సార్ ఇప్పుడు ఇది ఆన్ రోడ్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉందండి? మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 4,45,000 అండి. ఆన్ రోడ్ మనకి ఫైనాన్స్ సౌకర్యం ఉందండి. ఇకో ఫైనాన్స్ కానీ, మంత్రా క్యాపిటల్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, అట్లాగనే బ్యాంక్ నుండి బ్యాంక్ లీడ్స్ కూడా మేము చేస్తున్నామండి. ఇప్పుడు ఆటో సోదరులు పూర్తిగా డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితి, వాళ్ళకి ఈఎంఐల ద్వారానే పే చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇందులో మీరు ఇంకా ఇచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? బెనిఫిట్స్ అంటే మనకి సివిల్ బాగుండే వాళ్ళకి, సివిల్ బాగుండాలి, స్కోర్ బాగుండే వాళ్ళకి తక్కువ డౌన్ పేమెంట్, అతి తక్కువ డౌన్ పేమెంట్ మేము చేస్తాం. అతి తక్కువ అంటే ఎంత? 30 నుంచి 35,000 మధ్య. ఓ చాలా తక్కువ. 30 నుంచి 35,000 మధ్య. సిబిల్ స్కోర్ బాగుంటే ఆటో సోదరులారా, సిబిల్ స్కోర్ బాగుంటే 30 నుంచి 35,000 డౌన్ పేమెంట్ తోనే మీరు ఆటోని తీసుకెళ్ళిపోవచ్చు. సో సార్ ఇంకా లోపల ఎటువంటి, ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఫ్రంట్ ఇది మెటల్ బాడీయా పూర్తిగా? సార్ ఇదంతా పూర్తి మెటల్ బాడీ, మెటల్ బాడీ, ఓఎస్ఎం మెటల్ బాడీ. సార్ ది హైట్ కూడా మనకి మామూలుగా వర్షాకాలంలో పాపం ఆటో సోదరులు బాగా తిడుగుతారు, మనకి 3 వంతుల గొంత చూసారుగా. సో ఈ హైట్ కూడా చాలా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ అండి, చాలా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ. దాని వల్ల ఏంటంటే వాటర్ ఫ్లోట్స్ వచ్చినప్పుడు కానీ చక్కగా వెహికల్ మంచిగా వెళ్ళిపోయింది. ఒక అడుగు ఎత్తులోనే ఉంది. అవును సార్, అవును సార్. ఇప్పుడు దీని మాక్సిమం స్పీడ్ ఎంత అండి? మాక్సిమం స్పీడ్ వచ్చేలకి 47 అండి. 47. అవునండి. దీనికి ఏం లేదు, అది చాలా సింపుల్ అండి. ఇది ఒక స్కూటీ, ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీ లాగా డ్రైవ్ చేయొచ్చు. 3 మోడ్స్ ఉంటాయండి. ఒక మోడ్ వచ్చేలకి రివర్స్ అండి, రివర్స్ ఈ బటన్ అండి. ఇంకోటి వచ్చేలకి ఫాస్ట్ మోడ్ అండి. ఫాస్ట్ మోడ్ లో వచ్చేలకి మనకి 45 కిలోమీటర్ రేంజ్ లో వెళ్ళదు. అట్లాగని ఇంకోటి వచ్చేలకి బూస్ట్ మోడ్ వచ్చేలకి 47. బూస్ట్ మోడ్ మనం ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ, కొంచెం హైట్ లో స్లోప్ లో వెళ్ళాలి కానీ, దానికి ఎక్కువ బూస్ట్ మోడ్ ఎక్కువ ఉపయోగిస్తాం సార్. ఇది వరకు లాగా క్లచ్ పట్టుకొని బ్రేక్ వేసి అవన్నీ అవసరం లేదండి. చక్కగా ఇప్పుడు ఒక స్కూటీ లాగా చక్కగా ఎవరైనా డ్రైవింగ్ పెద్దగా రాని వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లు ఉపయోగించుకోవచ్చు అండి. సార్ ఆ బాడీ అయితే చాలా స్ట్రాంగ్ గా మొత్తం మెటల్ ఉంది. అవునండి. హైట్ కూడా ఉంది. వాటర్ ఇది వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా. సరే డ్రైవర్ కంఫర్ట్ కూడా చూద్దాం. డ్రైవింగ్ సోదరులు రోజులో దాదాపు ఒక 10 గంటలు ఆ పాపం ఆటోలోనే కూర్చుంటారండి. పైగా ప్యాసింజర్స్ ఎక్కుతారు కాబట్టి ఇరుగ్గా కూర్చుంటారు. ఇందులో ఇది వరకున్నట్లు ఆ క్లచ్ బ్రేక్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ న్యూట్రల్ అని చెప్పేసి, రివర్స్ అని చెప్పేసి, ఫాస్ట్ బూస్టర్ అని చెప్పేసి, అది జస్ట్ ఒక క్లిప్ అలా తిప్పితే చాలు, మనం ఎంత కావాలనుకుంటే అంత మీడియం రేంజ్లో వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ పెట్టుకోవడానికి సాకెట్స్ కానీ, లాక్డ్ సాకెట్స్ కానీ, అండ్ ముఖ్యంగా ఛార్జింగ్ సాకెట్, ముఖ్యంగా ఛార్జింగ్ ఇంటికి వెళ్ళరు కాబట్టి డ్రైవర్ సోదరులు ఛార్జింగ్ సాకెట్ కూడా 5 voltsకి సంబంధించి ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకునే ఫెసిలిటీ అంతా చాలా అద్భుతంగా ఉంది. సార్ ఇక్కడ ఇంకా బ్యాక్ మనకి డ్రైవర్ సోదరులు ముఖ్యంగా కావాల్సింది స్పేస్, ఆటో స్పేస్. ఆటోలో ఎంత స్పేస్ ఉంది? ఇప్పుడు ప్యాసింజర్స్ ఎక్కుతారు, ప్యాసింజర్స్కి లగేజ్ ఉంటుంది కదా, ఆ లగేజ్ కూడా ఇది చూడండి, దాదాపు ఒక 2 మనకి ఈ బియ్యం బస్తాలు ఉంటాయి కదా, 25 టిక్కీలు, అవి 2 అయితే పూర్తిగా పడతాయి. దీనిపైన ఇంకా పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా ఇదైతే ఉంది. అయితే ఇప్పుడున్న ఆటోలకి తగ్గట్టే ఇంకా బెటర్ ఆప్షన్స్తో ఉంది. మనకి చాలా మంది ఏంటంటే తెలియక, టెక్నికల్ స్పెసిఫికేషన్ తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే జనరల్గా ఇంట్లో ఉండే సాకెట్లు పెట్టేస్తారు. అలా పెట్టకూడదండి. దానికి 16 amps పెట్టాలి. అలాగనే మనకి 16 amps పెట్టడం వల్ల యూజ్ ఏంది, మనకి కరెంట్లో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ని కంట్రోల్ చేయడానికి 16 amps మనకు ఉపయోగపడుతుంది. అట్లాగని దానికి తోడు మీకు ఇంటికి కంపల్సరిగా ఎర్త్ ఉండాలి. ఎర్త్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్స్ జరిగినప్పుడు కానీ ఏ విధంగా ఎటువంటి లోపాలు లేకుండా చక్కగా ఎక్కింది ఛార్జింగ్. అలాగనే ఫాస్ట్ ఛార్జర్లు ఏంటంటే మనకి 45 minutesలో 60% ఎక్కింది. అదే 1 hourలో అనుకోండి ఫుల్ ఛార్జ్ అయ్యింది. మన ఈ ఓఎస్ఎం ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్లో ఫాస్ట్ ఛార్జర్ కల్లా అతి పెద్ద బడా షేర్ ఆటో ఇదే అండి. ఈ లైటింగ్ కూడా చాలా డేంజర్ లైట్స్ చాలా మంచిగా ఇచ్చారు. ఇది సేఫ్టీ రాడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్ కూడా చాలా
బాగా కనపడుతుంది. అవును. మనకి ఈ బ్యాటరీ వచ్చేలకి 15 కిలో వాట్స్ బ్యాటరీ అండి. ఉమ్, ఈ బ్యాటరీ పైన 2 లక్షల కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వరకు ఉమ్, కంపెనీ వాళ్ళు మనకి వారంటీ ఇస్తున్నారు సార్. ఉమ్. అట్లాగని మోటార్కి కానీ ఛార్జర్కి కానీ 3 ఇయర్స్ లేదా 1 లాక్ కిలోమీటర్ వరకు వారంటీ ఇస్తున్నారు. ఓకే. సో మామూలుగా ఈ ఒక బ్యాటరీ ఎప్పుడు మార్చుకోవచ్చు? బ్యాటరీ మార్చుకోవటం అంటే మనకి బ్యాటరీలో సహజంగా ప్రాబ్లం అనేది రాదండి. వచ్చినా కానీ 3 to 4 డేస్ ఒకళ్ళ ఇంటిమేషన్ ఇచ్చిన 3 to 4 డేస్ లోపు మనకి రెక్టిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి. ఇది బ్యాటరీ సంబంధించిన కంపెనీ వాళ్ళు వచ్చి. అట్లాగానే మనకి మోటార్ కానీ ఛార్జర్ కానీ వితిన్ 24 అవర్స్లో ఆ కంప్లైంట్ని రెక్టిఫై చేస్తారు. సో ఇది ఎక్కువ పర్సన్స్ పడతారు, ఎక్కువ ప్యాసింజర్స్ పట్టే ఆటో రూరల్ ఆటో అంటారు. మనం ఇంకొకటి సిటీలో తిరిగే ఆటో, అదేవిధంగా బాడిగ ఆటో అంటాం, ట్రక్ లా ఉంటుంది, అది కూడా చూద్దాం. సో ఇది మరో ఆటో అండి, స్ట్రీమ్ సిటీ. మనకి ఎక్కువ సిటీలలో చూస్తూ ఉంటారు. సార్ దీని పరిస్థితి ఏంటి? ఇది స్ట్రీమ్ సిటీ అండి. దీని కంపెనీ వచ్చేలకి 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చింది మనకి. మనకి కస్టమర్ వ్యూ అంటే మన డ్రైవర్లు చెప్పే విధానం అయితే 260 నుంచి 270 మధ్య వస్తుందండి. మనకి ఇది దీంట్లో కూడా ఫాస్ట్ ఛార్జర్ సౌకర్యం ఉంది, అట్లాగనే స్లో ఛార్జర్ సౌకర్యం ఉంది. ఇంట్లో పెట్టుకునే ఛార్జర్ సౌకర్యం. ఇది మనకి సిటీ పరిధిలో వచ్చేలకి అతి చిన్న ఆటో కాకుండా పెద్ద ఆటో. ఇప్పుడు ఉన్న ఆటోల్లో అంటే కొంచెం స్పేస్ ఎక్కువ, ఈవీలో అన్ని చిన్నవి అండి, చాలా చిన్నవి ఆటో. ఈ బేసిక్ గా ఈ సీటింగ్ కూడా కెపాసిటీ చాలా స్పేషియస్ గా ఉంది. దీని లోపల కూడా బ్యాక్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉండదు ఏదైనా వస్తువులు లగేజ్ పెట్టుకోవడానికి. ఇందులో కూడా 2 బియ్యం బస్తాలు చిన్నవి, 25 టిక్కీల బియ్య బస్తాలు వెనక 2 పడతాయి. అంత స్పేషియస్ గా ఉంది ఈ ఆటో. ఇంకొకటి మనం ఏమంటారు సార్, అది రేజ్ ఆఫ్ కంటైనర్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది రేజ్, మనకి బాడిగా ఆటో అంటే మన వాళ్ళందరూ బాగా గుర్తుపడతారు. సార్ ఏంటి దీని కండిషన్ ఏంటి? ఇది కూడా 250 కిలోమీటర్ రేంజ్ అండి వెహికల్. దీంట్లో కూడా ఫాస్ట్ ఛార్జర్ సౌకర్యం ఉంది, స్లో ఛార్జర్ సౌకర్యం ఉంది. అట్లాగని 15 కిలో వాట్స్ బ్యాటరీ ఉంది దీనికి కూడా. మనకి మోటార్ వచ్చేలకి 11 KHP అండి. ఈ బాడుగ ఆటో చాలా అతిపెద్ద బాడుగ ఆటో అండి. ఎట్లా అంటే మనకి ఈ లెంత్ వచ్చేలకి 6 feet ఉండిద్దండి, విడ్త్ వచ్చేలకి 5 feet వచ్చింది. మనకి చక్కగా బాడుకి 1 ton వెయిటేజ్, 1 ton ఆ పైన వెయిటేజ్ చేసుకొని చక్కగా ఉపయోగించారు. ఇప్పుడు దీనికి ఇలా పెద్దగా కంటైనర్ అది మనకి బిగ్ బాస్కెట్ కానీ అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా వాటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీనికే కదా కంటైనర్, దీనికే కంటైనర్ వచ్చి అది కూడా 250 కిలోమీటర్. 250 కిలోమీటర్. అవును సార్. దాంట్లో కూడా ఫాస్ట్ ఛార్జర్ ఉంది, స్లో ఛార్జర్ ఉంది. దాంట్లో కూడా మన యూజ్ ఏంటంటే మనకి ఆ కంటైనర్ వెహికల్ మనకి లోకల్లో తిరగటానికి కానీ బిజినెస్ పర్పస్ కానీ చక్కగా వాడుకోవచ్చు సార్. దీని ప్రైస్ ఎంత ఉందండి? దీని ప్రైస్ వచ్చేలకి 4,45,000. 4,45,000. అవును సార్. ఫుల్ కంటైనర్ వచ్చేలకి 4,85,000. దీనికి మంచి ఆఫర్ ఉంది సార్. ఏం ఆఫర్? క్రిస్మస్ మనకి సంక్రాంతి పండుగలు ఉన్నాయి కదా సార్, దాని సందర్భంగా మన డ్రైవర్లకి మంచి ఆఫర్ ఉంది సార్. దీనిపైన 15,000 ఆఫర్. అట్లాగనే లేదా 15,000 లేదా ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ అటువంటి ఆఫర్లు పెట్టాను. సో సార్ ఇందులో కలర్స్ కూడా చాలా, గ్రీన్ ఒకటి, బ్లూ ఒకటి, ఇంకోటి స్కై బ్లూ ఒకటి ఉంది. 3 కలర్స్ అయినా వైట్ కూడా ఉంది. సో ఎక్కువ కస్టమర్స్ దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు? బ్లూ కలర్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇవాళ ఆఫర్స్ ఏదో అన్నారు, ఏంటి సార్ ఆఫర్స్ ఏంటి సార్? సరే, యాక్చువల్గా మనకి ఏంటంటే దసరా, దీపావళి నుంచి హాఫ్ కంటైనర్, ఫుల్ కంటైనర్ వాడుక ఆటోల పైన మనకి ఫెస్టివల్ ఆఫర్ నడుస్తుందండి. దీంట్లో టీవీ, ఫ్రిడ్జ్, అట్లాగని మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఇవన్నీ గిఫ్ట్లు ఇస్తాం. వద్దనుకున్న వాళ్ళకి ఆఫర్ వద్దనుకున్న వాళ్ళకి 15,000 అమౌంట్ తగ్గిస్తున్నాం. మనకి ఆటోల్లో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న ఆటోల్లో అతి పెద్ద బడా షేర్ ఆటో ఉందంటే OSMR స్ట్రీమ్ 85 అండి. ఓకే. ఏటిలో లేదు, అంత పెద్ద బడా షేర్ ఆటో ఏటిలో లేదు, మన ఒక్క స్ట్రీమ్ 85లో. ఇదేంటండి చూస్తే ఒక దాదాపు 10 అడుగులు ఉందా పొడవు? అవును సార్, 10 అడుగులు పొడవు. సో ఈ ఆటోలు నిజంగా చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎటువంటి పొల్యూషన్ దీని ద్వారా రాదు, సౌండ్ పొల్యూషన్ అస్సలే రాదు. సో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఒకటైతే 200, ఒకటైతే 250 ఇట్లా ఎక్కువ మైలేజ్ వస్తున్నాయి. నిజంగా ఒక మధ్యతరగతి వాడు షేర్ ఆటోలో తిరగాలన్నా, లేదంటే ఒక ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళకి ఒక మంచి తక్కువ ధరలలో ఇటు వస్తుంది. అదేవిధంగా వీళ్ళు దీనికి పెట్టేటువంటి EMI కాస్ట్ ఇదంతా కూడా చాలా తక్కువ టైంలోనే వీళ్ళు మొత్తం రిటర్న్స్ పొందొచ్చు. ఒక డీజిల్ వెహికల్ ట్యాంక్ ఫిల్ చేయించాలంటే మినిమం వచ్చేలకి 600 to 700 మధ్య.
అదే మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, మనం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 70 to 80 రూపీస్ పడింది సార్. ఓ, మనకి మిగిలే ప్రైస్ ఉంది చూసారా, చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది పైపెచ్చు. ఆ డిఫరెన్స్ ప్రైస్ని చాలామంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆ డిఫరెన్స్ ప్రైస్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు పాపం ఆటో డ్రైవర్లకి మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది. సార్ మెయింటెనెన్స్ పరంగా ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి? చాలా మెయింటెనెన్స్ పరంగా చాలా తక్కువ అండి, లో ప్రైస్. ఈ వెహికల్కి మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు సార్, ఏముండదు. యాక్చువల్గా చెప్పాలంటే మనం బ్యాటరీ చెక్ చేయించుకోవాలా, అది మనం ఫ్రీగానే చేస్తాం. రెండోది మోటార్ చెక్ చేయించుకోవాలి, అది ఫ్రీగానే చేస్తాం. ఛార్జర్ అది కూడా ఫ్రీగానే చేస్తాం. మెయింటెనెన్స్ పెద్దగా ఏముండదండి. ఒకటి నీకు డీజిల్ వెహికల్ కానీ, పెట్రోల్ వెహికల్ కానీ, సిఎన్జి వెహికల్ కానీ చాలా ఇది మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ ఒక మంత్కి వచ్చేళ్ళకి ఒక డ్రైవర్కి 4,000 నుండి 5,000 మధ్య అవుతుంది. సార్ ఇప్పుడు ఈ వెహికల్స్లో బ్యాటరీ చాలా ముఖ్యమైనది. అవును సార్. ఇప్పుడు ఈ బ్యాటరీకి సంబంధించి వారంటీ ఎలా ఉంటుంది? మనకి ఇది 15 కిలో వాట్స్ గల బ్యాటరీ అండి. వారంటీ పీరియడ్ వచ్చేళ్ళకి 2 lakhs కిలోమీటర్ లేదా 5 years వరకు వారంటీ. 5 years వరకు. 5 years వరకు. ఇప్పుడు మేము మళ్ళీ దీంట్లో ఇంకో బెనిఫిట్ ఉందండి సార్. మీకు ఈ 2 lakhs కిలోమీటర్ 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year ఎక్స్టెండ్ వారంటీ కొనుక్కోవచ్చు. ఎక్స్టెండ్ వారంటీ అది ఒక 20,000లో వచ్చింది. అది 20,000లో ఎక్స్టెండ్ వారంటీ వచ్చేలకి మనకి 25,000 కిలోమీటర్స్ మళ్ళీ అదనంగా ఇస్తారు కంపెనీ వాళ్ళు. సో ఎప్పుడైతే ఒక బ్యాటరీకి వారంటీ ఎక్స్టెండ్ ఇచ్చారంటే దాని అర్థం అది చాలా చాలా క్వాలిటీ అని అక్కడే చెప్పవచ్చు. నా పేరు రవివర్మ అండి. నేను ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్లో హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్. నేను మన ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కస్టమర్స్కి ఈ ఓఎస్ఎం నుంచి ఈ స్ట్రీమ్ A85లో ఎటువంటి వేరియంట్స్ లేవు. ఇదే ఒక మోడల్, ఒకే ఒక్క మోడల్ ఈ స్ట్రీమ్ 85. ఇదే బడా షేర్ ఆటో. ఇది వేరే వేరే ఏ విధమైనటువంటి మోడల్స్ డిఫరెంట్ ఏమీ లేవు. అంటే బయట చెప్తున్నారు కదండి దీని తర్వాత మోడల్స్ ఉన్నాయని ఏదో అంటున్నారు. లేవండి, లేవు, అవి లేవు. ఇది ఓన్లీ ఒకే ఒక్క మోడల్ ఫ్రమ్ ఓఎస్ఎం ఇదే, వేరే ఏమీ లేవు. ఓకే. ఇంకొకటి ప్రేక్షకులకి క్లారిఫై చేసుకొని చేయాల్సింది ఏంటంటే, మనకి ఓఎస్ఎం ఆటో షోరూము గుంటూరులో నుంచి పైన శ్రీకాకుళం దాకా, గుంటూరు తప్ప ఇంకెక్కడా లేవండి. ఓన్లీ గుంటూరు. విజయవాడలో కూడా మేము తొందరలో ప్రారంభించబోతున్నాము. ప్రస్తుతానికి విజయవాడ నుంచి వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడ ఎటువంటి ఏ విధమైన ఓఎస్ఎం షోరూమ్ లేదు. గుంటూరే ఈ రీజియన్కి ఏకైక షోరూమ్. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ చూస్తున్నారు స్ట్రీమ్ A85. అట్లాగనే స్ట్రీమ్ సిటీ మన దగ్గర 2 డెమో వెహికల్స్ ఉన్నాయండి. ఈ డెమో వెహికల్స్కి మనం అద్భుతమైన ఆఫర్ పెట్టాం. ఆఫర్ ఏంటంటే, మనకి సివిల్ బాగుండే వాళ్ళకి తక్కువ డౌన్ పేమెంట్ కూడా కట్టకుండా, అసలు డౌన్ పేమెంట్ లేకుండా ఓన్లీ ఈఎంఐ కట్టుకునేటట్టు ఆప్షన్ ఏర్పాటు చేసామండి. ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు. ఈ స్ట్రీమ్ A85 తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి 25 అద్భుతమైన గిఫ్ట్లు ఇవ్వండి. మీరు ఇక్కడ చూస్తున్నారండి రేజ్ ప్లస్ హాఫ్ కంటైనర్, అట్లాగనే రేజ్ ప్లస్ ఫుల్ కంటైనర్ 2 వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాఫ్ కంటైనర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేలకి 4,30,000 అండి. దీనికి అద్భుతమైన ఆఫర్, ఒకేసారి 50,000 తగ్గించబడింది. ఈ హాఫ్ కంటైనర్ 150 కిలోమీటర్ రేంజ్ గల వెహికల్, అట్లాగనే ఫుల్ కంటైనర్ కూడా 150 కిలోమీటర్ రేంజ్ గల వెహికల్. వీటికి 50,000 రూపాయలు స్పాట్లో ఫైనాన్స్లో తీసుకోండి, అదే క్యాష్లో తీసుకోండి, స్పాట్లో తగ్గించబడింది. ఫుల్ కంటైనర్ కాస్ట్ వచ్చేలకి 4,70,000 అండి. ఓఎస్ఎం ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ ఫ్లాట్ నెంబర్ 34 ఆటోనగర్ గుంటూరు అండి. మన షోరూమ్ నియర్గా దగ్గరగా మనకి మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్, అట్లాగనే మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ పక్కన మన షోరూమ్ ఉండిద్దండి. మెయిన్ రోడ్డు పక్కనే ఉండిద్ది. అట్లాగనే మీరు గమనించగలరు, మనకి ఇక్కడ గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఓఎస్ఎం ఓన్లీ ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ వారే నడుపుతున్నారండి. ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు. సో చూశారు కదా, చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ ఈవీ ఆటోస్. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా తక్కువ ధరల్లోనే ఉన్నాయి. అది కూడా దీని మీద పెట్టినటువంటి ఏదైతే ఆ ఖర్చు అంతా మీరు చాలా త్వరగా రిటర్న్స్ చేసుకోవచ్చు. త్వరగా మీరు బుక్ చేసుకోవడానికి కానీ దీన్ని కాంటాక్ట్ అవ్వడానికి కానీ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.